అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం గురించి చెప్పుకుందాం. మానవుడు నాగరికత నేర్చుకునే క్రమంలో కనుగొన్న వాటిలో నిప్పు ఒకటి. మనిషి జీవిత ప్రయాణంలో అనేక విధాలుగా ఉపయోగపడుతున్న ఈ నిప్పు ఎమరుపాటుగా ఉంటే ప్రాణాలను సైతం తీస్తుంది. ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ముఖ్యంగా పరిశ్రమలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. పరిశ్రమలు మాత్రమే కాదు, గృహ, వ్యాపార సముదాయాల్లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మేల్కోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. ప్రజల కోసం అగ్నిమాపక సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తించి వారిని గౌరవించడం కోసం ప్రతి ఏడాది మే 4 అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణంగా వేసవిలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాటిని నివారించడం మన చేతుల్లోనే ఉంది. విద్యుత్ వినియోగంతో పాటు దీపాలు వెలిగించడంలోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వంట చేసే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపకూడదు. ఒక్కోసారి ఒకరింట్లో జరిగిన ప్రమాదంతో చుట్టుపక్కల ఇళ్ళు అగ్నికి ఆహుతమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గడ్డివాములు పూరిళ్ళు ఉన్నప్పుడు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సిగరెట్టో చుట్టో బీడీనో తాగి ఆ పిక్కలు నిర్లక్ష్యంగా విసిరిస్తుంటారు. ఇలాంటివి సైతం భారీ అగ్ని ప్రమాదాలకు దారితీశాయి. ఇది ప్రపంచం, దేశం, రాష్ట్రం, జిల్లా, గ్రామం చివరకు మన నివాస ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరగడం చూస్తుంటాం. అందుకే అప్రమత్తంగా ఉంటేనే అగ్ని ప్రమాదాన్ని అరికట్టవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాథమిక దశలోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు. ఎండల ప్రభావం కారణంగా ఇళ్ళు, గడివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, మిల్లులు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో ఆస్తి నష్టమే కాక ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఏటా ఎక్కడో ఓ చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడతాయి. అయితే ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవడమే కాక అగ్నిమాపక శాఖకు సమాచారం ఇస్తే ప్రమాద తీవ్రం అవకాశం ఉంటుంది. వారోత్సవాలలో భాగంగా భారీ అగ్ని ప్రమాదాల తీవ్రతను తగ్గించి ఆస్తులు, ప్రాణాలను కాపాడుకునేందుకు మాక్ డ్రిల్లో అగ్నిమాపక శాఖ అప్రమత్తం చేస్తుంది. ఇదే సమయాన అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేస్తారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అధైర్యపడకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. అందుకోసం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. వీటి పరిధిలోని ఆయా విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలు శాఖలకు చెందిన సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాధారణమైన ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంటారు. ఎంత ప్రమాదకరమైన స్థితిలో అయినా ఆపదలు ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక సిబ్బంది చేసిన సాహసాలకు, త్యాగాలకు నివాళులర్పించేందుకు 1944లో జాతీయ స్థాయిలోనూ 1999లో ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో లింటన్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 5 సిబ్బంది మరణించారు. వారిని స్మరించుకుంటూ ప్రతి ఏటా మే 4న అంతర్జాతీయంగా అగ్నిమాపక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరంతరం మన చుట్టూ ఉండే పరిసరాలు, ప్రాంతాల్లో మానవ తప్పిదాలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే నీరు, వాయువు కాలుష్యంతో పాటు పరిశ్రమలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వివిధ కారణాలతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏ కారణాలతో జరిగినా అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా అపార్ట్మెంట్, వ్యాపార కూడళ్లు, ఫ్యాక్టరీలలో అగ్ని ప్రమాదాలు జరిగే సందర్భాల్లో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అగ్నిమాపక శాఖకు వెంటనే తెలియజేయడం ద్వారా చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ ప్రమాదాలకు సంబంధించిన కనీస పరిజ్ఞానం అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రమాదాలకు అవకాశం ఎక్కువ ఉంటున్న కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల నుంచి విద్యుత్
వినియోగం వరకు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. లేని పక్షంలో అగ్ని ప్రమాదం జరిగితే వడగాలుకలకు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఊరేగింపులు, వివిధ కార్యక్రమాల సందర్భంగా కాల్చే టపాసులు, గడ్డివాములు ఇళ్లపై పడి అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణహాని జరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండడం ద్వారా అగ్ని ప్రమాదాలను సాధ్యమైనంత వరకు నివారించుకోవచ్చు. ఇప్పటి వరకు అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 4న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సుమారు 26 ఏళ్లుగా లైమ్లైట్లో ఒక హీరోయిన్ కొనసాగుతుందంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. తమలో ఎంతో అందం ఉన్నా సరే, టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైన అవకాశాలు లేక తన సినిమా క్యారియర్కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా 2 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో ఇప్పటి తిరుగులేని హీరోయిన్గా రాణిస్తున్న త్రిష నేడు అంటే మే 4 42వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం. త్రిష హీరోయిన్గా నటించడానికి ముందే సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ప్రశాంత్ నటించిన జోడి సినిమాలో సిమ్రన్ పక్కన కనబడ్డారు. చెన్నై మహానగరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983 మే 4న జన్మించింది. అందాల పోటీల్లో మిస్ చెన్నైగా ఎంపికైన తర్వాత మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్గా ఎంపికైంది. సిద్ధార్థ్ మహాపాత్ర భారతదేశానికి చెందిన నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బెర్హాంపూర్ నియోజకవర్గం నుండి 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సిద్ధార్థ్ మహాపాత్ర 1966 మే 4న బ్రహ్మపూర్, ఒడిశాలో జన్మించారు. ఆయన 2009లో బీజూ జనతాదళ్లో చేరి 2009 15వ లోక్సభ ఎన్నికల్లో బెర్హాంపూర్ నియోజకవర్గంలో విజయవంతంగా పోటీ చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో మహాపాత్ర తిరిగి ఎన్నికయ్యారు. అయితే ఆయన ఆ నియోజకవర్గంలో 3సారి పోటీ చేయలేదు. త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరామునిపై అనుకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రి గారి బోధలు 18వ ఏట రామకృష్ణానంద పరమబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షట్కరి మంత్రం ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజు స్వామివారిలో మూర్తి భవించాయి. ఇతను కర్ణాటక సంగీతం త్రయంలో మరో ఇతరైన శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడుగా కూడా. వీరు ముగ్గురు తమిళనాడులోని తంజాపూర్ జిల్లా తిరువారూరుకు సంభవించిన వారే. తమిళ దేశంలో పుట్టిన పెరిగిన వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది. త్యాగరాజు 1767 మే 4న తిరువారూర్, తంజాపూర్ రాజ్యంలో జన్మించారు.